హాయ్ అండి. మీరు కూడా చేశారండి తులసమ్మ పూజ? నేను కూడా చేశానండి. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాను. నాకు కూడా ఫస్ట్లో తెలియదండి తులసమ్మ పూజ ఇలా చేస్తారనేది. ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచేసి నాకు తాంబూలం ఇచ్చింది. ఏంటిది అంటే తులసమ్మ పూజ చాలా బాగా చేస్తారు, ఈ రోజు మా ఇంట్లో చేస్తారు, తాంబూలం తీసుకొని వెళ్దురా అని చెప్పేసి ఫస్ట్ మార్నింగే నన్ను ఇన్వైట్ చేసిందండి. చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ పూజను చూసిన తర్వాత నేను కూడా చేసుకోవాలనిపించింది. ఆ రోజు నుంచి ఇప్పటికీ చేస్తూనే ఉన్నానండి. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది నేను పూజ చేయబట్టి. ఈ తులసి పూజ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు చేస్తారండి. అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి కూడా అంటారు. ఈ కార్తీక మాసంలోనే తులసమ్మ పూజ ఎందుకు చేయాలని డౌట్ రావచ్చు. నేను వినింది, నాకు తెలిసింది అయితే చెప్తానండి. ఆషాఢ మాసంలో మహావిష్ణువు పడుకొని కార్తీక మాసం ద్వాదశి రోజున నిద్రలేస్తారంట. అలా నిద్రలేసి వచ్చిన స్వామి తులసి వనంలోకి అడుగు పెడతారంట. అందుకని తులసి వనంలోనే శ్రీ మహావిష్ణువు ఉన్నారు కాబట్టి మనకు ఆ రోజు మనము పూజ చేసుకుంటాము. అలాగే ఉసిరి కొమ్మను కూడా తీసుకొచ్చేసి కళ్యాణం చేస్తారు స్వామివారికి. నేనైతే కళ్యాణం అలాంటివి ఏం చేయలేదండి. ఎప్పుడు కూడా ఉసిరి కొమ్మని తీసుకొచ్చేసి పూజ చేసుకుంటాను, టెంకాయ కొట్టుకుంటాను, హారతి ఇస్తాను, ఒత్తులు పెట్టేస్తాను, ముత్తైదులకు తాంబూలాలు ఇస్తాను. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగనే పూజ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.